రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించే నందమూరి ఆడపడుచు పురంధరేశ్వరి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం వచ్చారట. సో, తన మేనత్త పురంధరేశ్వరి తెలుగు సినిమాలకి సంబంధించి ఎంతో అద్భుతమైనటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉండేది. ఈ నేపథ్యంలోనే పురంధరేశ్వరి తనకు సంబంధించిన విషయంలోనూ ఎంతో అద్భుతమైనటువంటి మరి ఒక మంచి నేచర్‌తో ఉండేది. ఈ నేపథ్యంలో సినిమా ఆర్టిస్ట్‌గా మరి ఎంతో చక్కగా పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ రాణిస్తూ ఉన్నారు కదా! మళ్ళీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ప్రెషర్ చేస్తారేంటి అని ఇంతకుముందు కూడా తనకి మద్దతు ఇచ్చారు. ఎంతోమంది తమ కుటుంబ సభ్యులు సినిమాకి సంబంధించిన నేపథ్యం ఉన్న పురంధరేశ్వరి మాత్రం బీజేపీలో కేంద్ర మంత్రిగా అయితే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా పురంధరేశ్వరి రాజకీయానికి సంబంధించిన విషయం గురించి కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం రాజకీయానికి సంబంధించిన ఈ 2 రంగంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? రాజకీయంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరూ ఎన్నో రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ భూ వివాదంలో కూడా కావాలని ఎన్టీఆర్‌ని ఇరికిస్తున్నారా అంటూ ఎన్టీఆర్ గురించిన ఈ విషయం తెలుసుకొని పురంధరేశ్వరి మండిపడ్డారట. ఎన్టీఆర్ మేనత్తగా తన మీద ఒక రకమైన అధికారాన్ని సాధించే అవకాశం నాకు కూడా ఉంది. కానీ ఇక్కడ మాత్రం కావాలని నిజాలు తెలుసుకోకుండా మరి పురంధరేశ్వరి అయితే ఈ విషయం గురించి చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కి ఇబ్బంది కలిగించే విధంగానే తను మాట్లాడడం ఇప్పుడు అందరినీ కూడా షాక్ ఇస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వంకి సంబంధించిన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్‌కి జరుగుతున్న ఈ అవకతవకల్ని త్వరలోనే పరిష్కరిస్తామని మేనత్త పురంధరేశ్వరి రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ కోసం పురంధరేశ్వరి ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం.